Most interesting, Dharma is the most interesting. Then comes Mohan to me because their involvement were completely burning me down. So I like them so much. Well, I feel like everybody was very interesting in their own right, but I have to give some credit to Mohan, who most of my scenes are with, because he had this level of commitment that really inspired me, and I think it brought out the best. So we got the most out of the scene. చాలామంది అంటే ఎవ్రీబడి ఈజ్ ఎ క్యారెక్టర్ అండి. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా బిహేవ్ చేసేవాళ్ళు. అంటే ఇప్పుడు ధర్మ గారు అంటే మా డైరెక్టర్, ఆయన అంటే అందరికంటే మోస్ట్ విచిత్రమైన పర్సన్ ఆయనే అనమాట. అంటే రోజు రాత్రి 2ంటికి 3ంటికి లేచేవాడు, పొద్దున్న మళ్ళీ 5ంటికి 3ంటికి పడుకుని మళ్ళీ 5ంటికి లేవటం. సెట్లో సడన్గా మాకు ఒక్కొక్కసారి ఇలా మార్చేసేవాడు అనమాట. అక్కడ ఉన్న సిచ్యువేషన్తో తగ్గగా సడన్గా ఇంప్రవైజ్ చేసేవాడు. సో అలాంటివి కొన్ని మాకు ఇంట్రెస్టింగ్ అనిపించాయి, ఛాలెంజింగ్ కూడా అనిపించాయి. అంటే యూజువల్గా మేము స్టోరీ డిస్కస్ చేసుకోవడము, ఈ విధంగా షార్ట్లు చేద్దామని అనుకునేవాళ్ళము. కానీ సడన్గా అక్కడికి వెళ్ళినప్పుడు తనకి ఏదో స్పార్క్ వచ్చేది, ఓకే ఇలా చేస్తే బాగుంటుంది, ఈ సీన్ ఇట్లా ఎగ్జిక్యూట్ చేస్తే బాగుంటుందని. అప్పటికే అందరికీ అలసిపోయి ఆ టైప్లో ఉండేవాళ్ళము. ఆ మాట చెప్పేసరికి మా డిఓపి గారు శ్రీకాంత్ భుజమెళ్ళ గారు ఆల్రెడీ ఇలా కొరకొర చూసేవారు. ఇక్కడ మాకేమో యాక్టర్స్ అందరికీ మాకు కూడా అబ్బా మళ్ళీ మొదలు పెట్టాడు రా బాబు అనుకునేవాళ్ళం. సో ఇట్లా సో ఈజ్ వన్ ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీ అనమాట. అదేవిధంగా మా సినిమాటోగ్రఫర్ శ్రీకాంత్ గారు, ఆయన కూడా వెరీ ఇంట్రెస్టింగ్ పర్సన్. ఇంట్రెస్టింగ్ అంటే మీకు అర్థమైంది కదా, సో దట్స్ వాట్ ఐ మీన్ ఇంట్రెస్టింగ్. అంటే ఆయన ఏంటంటే ఆయన కెమెరాలో బాగా రావాలి షాట్ అనుకునేవాళ్ళు ఆయన. సో ఆయన ఆ పర్ఫెక్షన్ ట్రై చేసేవాళ్ళు. మేము సరిగ్గా ఉండాలి, మేము యాక్టింగ్ బాగా చేయాలని మేము అనుకునేవాళ్ళము. సో బాగా కాన్ఫ్లిక్ట్ వచ్చేదన్నమాట. ఓవరాల్గా అంటే ఆ మ్యూచువల్ కాన్ఫ్లిక్ట్, ఆ కాంపిటీషన్ వల్ల ఐ థింక్ ద ప్రోడక్ట్ కేమ్ అవుట్ వెరీ వెల్. వన్ అదర్ ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీ ఎవరంటే శ్రీకాంత్ దేవరాజన్ అండి, మ్యూజిక్ డైరెక్టరు. ఆయన కూడా ఈజ్ అ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ పర్సన్. ఆయన ఏంటంటే చాలా టెన్షన్ పడిపోతాడు అనమాట మంచి ప్రతిదానికి. ఆయన ఏంటంటే ఒక్కసారి ఒక పని చేయలేడు ఆయన. ఒకటేసారి ఇలా మేము మ్యూజిక్ చేస్తుంటాం, పక్కనేమో క్రికెట్ మ్యాచ్లు చూస్తూ ఉండేవాడు ఆయన. ప్లస్ అట్ ద సేమ్ టైం తన ఆఫీస్ వర్క్ చేసేవాళ్ళు, లేకపోతే ఫోన్లో ఇంకేదో చేసుకునేవాళ్ళు. సో ఒక్కసారి ఇన్ని పనులు ఎలా చేస్తారా బాబు, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అని అనుకునేవాడిని. సో ఇట్లా ఒక్కొక్క ఎవ్రీబడి ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీ ఇన్ దర్ ఓన్ పర్స్పెక్టివ్. బట్ నేను టైం ఎక్కువ స్పెండ్ చేసింది ధర్మతోటి కాబట్టి ఐ థింక్ హీఈస్ ఫర్ మీ ఈజ్ అ నంబర్ 1 ఇంట్రెస్టింగ్ పర్సన్. ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీస్ అంటే యాక్చువల్లీ ప్రాబ్లీ ఐఎమ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీ ఇన్ ద టీమ్. నెక్స్ట్ నా తరపు నుంచి చూస్తే నాకు మా డైరెక్టర్ గారు ధర్మ ఈజ్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అని చెప్పాలి. అంత మాకు చిన్న టీం అవడంతో సూపర్ డూపర్ ప్లానింగ్ ఉండేది కాదు. మేము సెట్లోకి వెళ్ళే ముందు రోజు ఇది స్క్రిప్ట్ ఇవి డైలాగులు అనుకున్న అంతా ఉండేది. అక్కడికి వెళ్ళిన తర్వాత టోటల్ చేంజ్ అయిపోయేది. సమ్టైమ్స్ మేము అనుకున్న లొకేషన్ మారిపోయేది. అలా వచ్చి మొత్తం లొకేషన్ మారిపోయేటప్పుడు నా ప్లానింగ్ అంతా ఫ్లిప్ అయిపోయేది. అయినా సరే ఆ టైంలో ఓకే ఉన్నదానిలో మనం చేసుకోవాలి అని ఇమీడియట్గా క్విక్ థింకింగ్ ఆన్ ద ఫుడ్ చేసి వీ యూస్ టు మేక్ ఇట్ వర్క్. బట్ డైరెక్టర్ ఈజ్ ఇంట్రెస్టింగ్ బికాస్ స్క్రిప్ట్ చేంజ్ చేసేవాడు, డైలాగ్స్ చేంజ్ చేసేవాడు, వాళ్ళు ప్లానింగ్ చేసుకుని వచ్చేవాళ్ళు, బాగా రిహార్స్ అయ్యి మన యాక్టర్స్ అందరూ వాళ్ళు మళ్ళీ రీడూ చేయాల్సి వచ్చేది, థింక్ చేయాల్సి అప్పటికప్పుడు స్పాంటేనియస్గా చేయాల్సి వచ్చేది. అది డిఫికల్ట్ థింగ్. ప్లస్ నా తరఫు నుంచి కెమెరా పరంగా కూడా చాలా డిఫికల్ట్గా ఉండేది. సో దెర్ వాజ్ ఆల్వేస్ ఎ టెన్షన్, ధర్మ ఇప్పుడు ఏమి ఐడియా తీసుకుని వస్తాడో అనేది ఒకటి ఎప్పుడు ఉండేది. ఈరోజు ఎవ్రీడే ఏదో కొత్తది చేసేవాడు, మీరు చేయండి అనేవాడు. సో ఇట్ వాజ్ ఆల్వేస్ ఎ ఛాలెంజ్. అన్డౌటెడ్లీ ఇట్ ఈస్ రమేష్ ముత్తుకుమారన్ అండి. మా సెట్లో ఆయన ఒక ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద షూట్ స్కెడ్యూల్ ఆయన అటెండ్ అయ్యారు. ఆయన అసిస్టెంట్గా మాకు డైరెక్షన్ అండ్ అసిస్టెంట్ కెమెరా వర్క్ చేస్తూ ఉండేవాళ్ళు. నాకు తెలిసి ఆయన ఆ మొత్తం మేము చేసిన మేబీ ఒక 60-70 ఆడ్ షూట్స్లో ఒక్కసారి కూడా ఆయన నన్ను సెట్ మీద నాతో మాట్లాడటం కానీ నన్ను అడగడం కానీ నేను చెప్పింది నిన్నట్టుగా కానీ నాకు తెలీదు. బట్ చాలా హెల్ప్ఫుల్ మళ్ళీ సెట్ మీద. సో ఐ థింక్ హీఈస్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీ ఆన్ సెట్. నాకు టీంలో అందరూ కూడా ఇంట్రెస్టింగ్, ఎవరి కాళ్ళకి వాళ్ళ 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 టాలెంట్ పరంగా వాళ్ళ ఈగో, వాళ్ళ ఈడియోసింక్రసీస్, వాళ్ళ ఆనందాలు, వాళ్ళ బాధలు పరంగా ఇంట్రెస్టింగ్ పీపుల్ ఇంక్లూడింగ్ మీ. బట్ రమేష్ ఈజ్ వెరీ వెరీ యునీక్ ఇన్ ద ఇంట్రెస్టింగ్ నేచర్ ఆఫ్ ఇట్.